ఫ్రెండ్స్ దిస్ ఇస్ TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ అయ్యేది WeCool బ్రాండ్ నుంచి Moonwalk M1 TWS Earbuds అండి. ఇది వచ్చేసి మనకి ENC సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ ప్రీవియస్గా ఒక 7-8 months బ్యాక్ అనుకుంటా గెస్. అండ్ మన ఛానల్లో WeCool బ్రాండ్ నుంచి M4 గేమింగ్ TWS Earbuds అన్బాక్స్ చేసాం. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. సేమ్ ఇదే Moonwalk M1 కూడా మనకు ఆల్రెడీ లాంచ్ అయిందండి 2020 అనుకుంటా గెస్. సో ఇది వచ్చేసరికి మనకి రీలాంచ్ చేశారు ప్రెజెంట్. ప్రీవియస్గా వచ్చేసరికి మనకి నాయిస్ ఐసోలేషన్ సపోర్ట్ వస్తుంది మన కాలింగ్కి. ఇది వచ్చేసరికి మన డైరెక్ట్గా ENC సపోర్ట్ వస్తుంది కాలింగ్కి. అండ్ చిన్న చేంజెస్ కూడా చేశారు, లైక్ డిజైన్ కానీ బ్లూటూత్ వర్షన్ అవుట్ చేంజ్ చేశారు. ఈవెన్ మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం చేంజ్ చేశారనమాట. ఇలా చిన్న చేంజెస్ చేసి మనకి రీలాంచ్ అయితే చేశారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి రీసెంట్గా అమెజాన్ లాంచ్ అయిందనమాట. సో ఒకసారి బాక్స్ మీద సీల్ బ్రేక్ చేసి అండ్ ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. మనం చూస్తే మనకి ఇక్కడ WeCool బ్రాండింగ్ అయితే ఇచ్చారండి. అండ్ బడ్స్ కేసు పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. Moonwalk M1 TWS Earbuds అని చెప్పి కింద మెన్షన్ చేస్తారనమాట బాటంలో. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టీరియో సౌండ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. IPX5 సపోర్ట్తో వస్తుంది. టచ్ కంట్రోల్స్ ఉంటాయి అంటున్నారు. అండ్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసు అయితే ఉంటుంది అంటున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ WeCool మేక్స్ యూ కూల్ అని చెప్పి చిన్న స్లోగన్ అయితే కనిపిస్తుంది అనమాట. టాప్లో అయితే ఏమీ లేదు. కింద బాటమ్ చూస్తే మనకి ఇక్కడ ప్యాకేజ్ కంటెంట్స్ అని చెప్పి చిన్న లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి. అండ్ A2DB టెక్నాలజీ యూస్ చేస్తా అంటున్నారు. 40 hours ప్లేబ్యాక్ టైం అంటున్నారు. Type-C ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. టచ్ కంట్రోల్స్ ఉంటాయి అంటున్నారు. అండ్ బ్లూటూత్ రేంజ్ వస్తే మీకు 10 meters అయితే ఉంటుంది అనమాట. అండ్ కింద బాటమ్ చూస్తే మనకి ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారు. MRP వస్తే మీకు 1999 అయితే ఉందన్నమాట. మనకి ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్ వస్తే మీకు 799 అండి. అంటే అరౌండ్ 800 rupees బడ్జెట్లో సేల్ చేస్తున్నారనమాట. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. బాక్స్ వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి Type-A to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారనమాట. అండ్ ఎక్స్ట్రా 8 tips అయితే కనిపిస్తున్నాయి, 2 pairs అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ చూస్తే మనకి చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ చూస్తే యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి వారంటీ కార్డ్ అయితే ఉందన్నమాట. సో వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలండి. అండ్ ఫైనల్లీ ఇక్కడ చూస్తే మనకి కేసు బడ్స్ సపరేట్గా చిన్న బాక్స్లో అయితే ఇచ్చారనమాట. అండ్ ఒకసారి ఫస్ట్ కేసు చూద్దాం. కేసు మనకి చిన్న ప్లాస్టిక్ ర్యాప్లో అయితే ఇచ్చారు. సో కేస్ అయితే మనకి చాలా స్లిమ్గా ఉందండి, చాలా కాంపాక్ట్ సైజ్ ఉందన్నమాట. చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి టాప్లో కానీ బాటంలో కానీ కొంచెం మ్యాటీ బ్లాక్ కలర్ అయితే ఇచ్చారనమాట. కొంచెం మ్యాటీ లుక్ అయితే ఉంది. సో మధ్యలో మనకి చిన్న స్ట్రిప్ అయితే ఇచ్చారు. అది వస్తే మనకి కొంచెం పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి WeCool బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్తో మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. పక్కన మనకి LED నోటిఫికేషన్ లైట్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి కేసు ఓపెన్ చేద్దాం. సో కేసు ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. లోపల ఛార్జింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంతమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. ఒకసారి మనకి కేసు పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడటానికి అయితే లుక్ ఈ విధంగా ఉన్నాయి. సో పక్కన పెట్టేద్దాం. సో లుక్ అయితే మాత్రం చూడటానికి అయితే ఈ విధంగా ఉందండి, ఓవరాల్ లుక్ అయితే. సో ఇక్కడ చూస్తే మనకి WeCool బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ టాప్లో మనకి 2 LED ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కింద బాటమ్ చూస్తే మనకి రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ టాప్లో మనకి 2 mics అయితే కనిపిస్తున్నాయండి. అండ్ ఇది ENC సపోర్ట్తో వస్తుంది. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉంది. సో ఒకసారి మనం కేసులో పెట్టేసి బడ్స్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా ఆటో పేర్ ఆప్షన్లో చూద్దామండి. సో ఆటో పేర్ ఆప్షన్ ఉన్నట్టు అనిపించట్లేదు. ఒకసారి మనం బడ్స్ బయట తీద్దాం. సో Moonwalk M1 అని చూపిస్తుంది అనమాట. సో కనెక్ట్ చేద్దాం. సో పేరింగ్ కొంచెం టైం తీసుకుంటుంది సమ్టైమ్స్ స్టార్టింగ్ స్టేజ్లో. సో పేరింగ్ అడుగుతుంది. సో పేర్ చేద్దాం. పేరింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఒక బ్యాటరీ ఇండికేషన్ వస్తే మనకి 90% అయితే చూపిస్తుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. సో ఇన్ఫర్మేషన్కి వెళ్తే మనకి ఇక్కడ ఫోన్ కాల్స్ కానీ, మీడియా ఆడియో కానీ, కాంటాక్ట్ షేరింగ్ కానీ, అండ్ SBC కోడెక్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఒకసారి దీన్ని పక్కన పెట్టేసి అండ్ 2 days యూస్ చేద్దామండి. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ గేమింగ్కి యూస్ చేసుకోవచ్చా లేదా, కాల్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను మీకు. ఫ్రెండ్స్ ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ WeCool Moonwalk M1 ENC TWS Earbuds అన్బాక్స్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాడుకుందాం. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. మీకు చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు. అండ్ కేస్ కానీ ఈవెన్ మీకు బడ్స్ కూడా కొంచెం మ్యాటీ లుక్ అయితే ఉంటాయి అనమాట.
అండ్ ఇది వచ్చరికి మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదండి. అండ్ బడ్స్ కూడా మీకు ఇయర్లో పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట. అండ్ హెవీ వర్కౌట్స్ చేసే వాళ్ళకి కానీ, హెవీ జాగింగ్ చేసే వాళ్ళకి కానీ, సో వాళ్ళకు కూడా రికమెండ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారండి ఈ బడ్జెట్లో. అండ్ డ్యూరబిలిటీ వైస్ అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాలింగ్ విషయంగా వస్తే ఇందులో డ్యూయల్ మైక్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈఎన్సీ టెక్నాలజీ యూస్ చేస్తా అంటున్నారు. అండ్ కాలింగ్ అయితే నాకు అంత గొప్పగా అయితే వర్క్ అయింది అనిపించట్లేదు అనమాట ఈఎన్సీ అనేది. అండ్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ నాకైతే హెవీగానే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. సో ఎవరైతే కాలింగ్ ప్రిఫరెన్స్ అనుకుంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ విషయంగా వస్తే మీకు ఇందులో మంచి పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉందన్నమాట. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బేస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాయండి. అండ్ కాకపోతే మీకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ మాత్రం కొంచెం లో అవుతాయి అనమాట. అదొకటి నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ విషయంగా వస్తే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు లో లేటెన్సీ ఉందని చెప్పి. కాకపోతే నేను బీజిఎం యాడ్ చూశాను అనమాట. అండ్ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ, అండ్ ఫుట్ స్టెప్స్ కానీ, అండ్ ఎనిమీ మూవ్మెంట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా యాక్యురేట్గా అయితే అనిపిస్తుంది. కాకపోతే ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. బట్ ఎవరైతే సరదాగా ఆడుకుంటారో సో వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ. సో కనెక్టివిటీ విషయంగా వస్తే మీకు ఇందులో బ్లూటూత్ 5.3తో వస్తుందన్నమాట. అండ్ ఆటో పేర్ ఆప్షన్ అయితే లేదనమాట. అంటే కేస్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్కి వెళ్ళటం అలాంటిది ఏమీ లేదండి. ఖచ్చితంగా మీరు బడ్స్ బయట తీయాలి, తీస్తేనే పేరింగ్ అయితే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టచ్ కంట్రోల్స్. సో టచ్ కంట్రోల్స్ విషయంగా వస్తే మీకు ఈచ్ బడ్ మీరు 1 టైం ట్యాప్ చేస్తే మీకు ప్లేన్ పాస్ అనమాట. అండ్ రైట్ ఇయర్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ ఇయర్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట. అండ్ రైట్ ఇయర్ బడ్ని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందండి. లెఫ్ట్ ఇయర్ బడ్ని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇంతే టచ్ కంట్రోల్స్ చాలా సింపుల్గా ఉంటాయండి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అండి. సో బ్యాటరీ విషయానికి వస్తే వాళ్ళు క్లైమ్ చేసిన దాని ప్రకారం 40 అవర్స్ అయితే వస్తుంది అంటున్నారు. సింగిల్ టైం ఛార్జ్ చేస్తే మీకు అరౌండ్ 10 అవర్స్ అయితే వస్తుంది అంటున్నారు బ్యాటరీ బ్యాకప్ అనేది. సో నాకైతే అరౌండ్ 7.5 అవర్స్ అయితే వస్తుందండి. సో ఆన్ యావరేజ్ మీకు 37 to 38 అవర్స్ అయితే వస్తుంది మీకు ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ అనేది. అండ్ మనం పర్చేస్ చేసింది 799 రూపీస్ అండి. 799 రూపాయల బడ్జెట్లో కొనచ్చా లేదంటే నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా WeCool Moonwalk M1 ENC TWS earbuds అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.